వస్తుంది టైం వెయిట్ చేయాలి కదండి. రైట్, మళ్ళీ వస్తుంది సార్ మీ దగ్గరికి. మనతోటి శివపార్త్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్త్ గారు జాయిన్ అయ్యారు. శివపార్త్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. ఏంటి మేడం టీ విత్ డిప్యూటీ సీఎం, సో కొత్తగా ఉంది కాన్సెప్ట్, కొత్తగా ఉంది. ఉప ముఖ్యమంత్రి గారు టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమం ద్వారా ఎవరైతే కార్పొరేట్ సంస్థలను కూడా వీటిలో సామాజిక బాధ్యత ప్రకారం భాగస్వాములు చేయాలనుకున్నారో వారితో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని తెలుస్తూ ఉంది. సో ఏంటి మేడం, కొత్తగా ఆలోచిస్తున్నారా మీ అధినేత? అవునండి, అప్పుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నాం. ఆయన శాఖల మీద పట్టు కోసం గతంలో ఆ శాఖల్లో జరిగిన అవినీతి మీద అధికారుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. అక్కడ నిధులు ఎంత దుర్వినియోగం అయినాయి, ఏమైపోయినాయి అని లెక్కలు తీస్తున్నారు, అడుగుతున్నారు. వరుసగా సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే పర్యావరణ పరిరక్షణ కోసం ఆల్రెడీ గార్బేజ్ టు గోల్డ్ అని ఒక ప్రాసెస్ ని స్టార్ట్ చేశారు. అంటే వ్యర్థాల నుంచి ఉపయోగకరమైన వస్తువులను ఏ రకంగా తయారు చేయొచ్చు అనేది. అలాగే పర్యావరణ పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి వనరులు ఏవైతే సహజ వనరులు ఉన్నాయో వాటిని చాలా డ్యామేజ్ చేస్తున్నాం మనం తెలియకుండానే. మన జీవన విధానం వల్ల మన సహజ వనరులు చాలా దెబ్బతింటున్నాయి. వాతావరణం చాలా పొల్యూషన్ అయిపోతుంది, బాగా కాలుష్యానికి గురి అయ్యేలాగా చేస్తున్నాం. సో ముందు ఎయిర్ ప్యూరిఫైయర్ కానీ వాటర్ ప్యూరిఫైయర్ కానీ మనం చేసుకోవాలి. దానికి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. కాబట్టి ఒక మాట చెప్తే యువత దాని వెనక ఏంది అనుకోకుండా ఫాలో అయిపోతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఆయన చెప్తే జరిగిద్ది కాబట్టి ఆ పర్యావరణాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక దీక్ష చేస్తుంటేనే అందరు వారాలి దీక్ష స్టార్ట్ చేశారు. ఆయన ఏదైనా ఒక మాట చెప్తే అది అందరు ఫాలో అయిపోతారు. సో ఆ రకంగా ప్లాస్టిక్ వాడొద్దంటే వాడటం మానేస్తారు. మీ సిగ్నల్ వీక్ గా ఉంది శివపార్త్ గారు. కార్పస్ మొక్కలు చాలా జీవన విధానానికి కూడా చాలా ఇబ్బంది. దాని వల్ల ఎక్కువ. ఇప్పుడు ఓకేనా అండి బ్రహ్మనాయుడు గారు? కంటిన్యూ చేయండి. వాయిస్ వస్తుందా అండి? వాయిస్ వస్తుంది, కంటిన్యూ చేయండి మేడం. అది కోనోకార్పస్ మొక్కలను కూడా ఎక్కడైతే అది అందంగా ఉంటాయని వేసిన దానివల్ల నష్టం ఉందని చెప్పి అది కూడా గుర్తించి ఇమీడియట్ గా తొలగించమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇలా పర్యావరణానికి సంబంధించి ప్రతి విషయంలో అడవుల శాఖలో అడవుల విషయంలో కానీ మన పర్యావరణ పరిరక్షణ విషయంలో కానీ వ్యర్థాలని అంటే ఒక ప్రాపర్ వేలో దాన్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేయడం కానీ ఇవన్నిటి మీద ఆయన గట్టిగా దృష్టి పెట్టారు. కాబట్టి టీ విత్ డిప్యూటీ సీఎం అని పెట్టారు. అంటే అది ఇంకా ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు. అది ఎలా చేస్తారు, జనాలతోటి కూర్చొని మమేకమై టీ విత్ డిప్యూటీ సీఎం ఉంటుందా, అధికారులతో ఉంటుందా, మేధావులతో ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సింది. అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేడం, జంతువులను దత్తత తీసుకోవాలనే అనుకునే వారితోటి కూడా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు. అదేవిధంగా జూ పార్కుల అభివృద్ధికి వారి సహాయాన్ని కోరతారు. సామాజిక బాధ్యత ప్రకారం ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన వారి ఆ సంస్థల ప్రతినిధులను కూడా కలుస్తారు. వారందరి సహాయ సహకారాలను తీసుకొని జూ పార్కులు అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనేది అయితే తెలుస్తూ ఉంది. అవును, ఎందుకంటే మనకున్న జూ పార్కులు కేవలం వైజాగ్ తిరుపతిలో మాత్రమే కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైనటువంటి నగరాల్లో జూ పార్కులు ఉండాలనేటువంటి లక్ష్యంతో జంతు సంతతి అంతరించిపోకుండా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. అవును, కొన్ని రేర్ జాతులు జంతువులు కూడా అంతరించిపోయాయండి. ఇప్పుడు ఎప్పుడో దశాబ్దాల తరబడి ఇప్పుడు కొన్ని జాతులు అయితే కంప్లీట్ గా అంతరించిపోయే పరిస్థితి. అలాంటి జాతులను గుర్తించి వాటికి సంబంధించిన జంతువులకు అవసరమైతే విదేశాల నుంచి తెప్పించైనా సరే ఆ సంతతిని మళ్ళీ పునరుద్ధరణ చేయాలి అనే ఒక పెద్ద నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. అలా అంతరించిపోయిన జాతుల్ని అలాగే అంటే అన్ని దేశాల్లో ఉన్న జంతువులు అంటే మన దేశంలో కొన్ని ఉండవు, మిగతా దేశాల్లో కూడా ఉంటాయి. అలాంటి జంతువులను కూడా తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ చేసుకుని అయినా సరే జూ పార్కుల్ని మనం
ఒక ఒక సిస్టమేటిక్ గా దాన్ని రన్ చేయాలి అనేది ఆయన విధానం. సో ప్రతి చోట మీరు చెప్పినట్టు కొన్ని నగరాల్లో మాత్రమే ఉన్నాయి. అన్ని నగరాల్లో జూ పార్కులు అందుబాటులో ఉండేలాగా పార్కులకి కేటాయించిన స్థలాలని కమర్షియల్ స్పేసెస్ కి వాడకుండా ఓన్లీ పార్కులకి ఏదైతే గ్రీనరీకి మనము ప్రతి నామ్స్ అండ్ కండిషన్ లో ఏ బిల్డింగ్ కైనా గ్రీనరీకి ఇంత స్పేస్ ఉండాలి అనేది నామ్స్ అండ్ కండిషన్స్ ఉంటే వాటిని కూడా తొందరలో దొక్కేలాగా ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కొన్ని జరుగుతా ఉన్నాయి. అలాంటి వాటి మీద కూడా ఆయన గట్టిగా చర్యలు తీసుకుంటారు. గ్రీనరీ స్పేస్ ని ఉంచేలాగా, మొక్కల పెంపకం పెంచేలాగా, అలాగే జంతువుల పరిరక్షణ, ముఖ్యంగా కొన్ని అంతరించిపోతున్న పక్షులు కానీ, కొన్ని మన సాంప్రదాయక మన దేశంలో ఉండాల్సిన ఇంతకు ముందు ఉండి ఇప్పుడు కనుమరుగైపోయిన జాతులను కానీ మళ్ళీ పునరుద్ధరణ దిశగా ఆయన అడుగులేస్తున్నారు. అలాగా జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉండిద్దని టీవీ డిప్యూటీ సీఎం అని ప్రోగ్రాం పెట్టారు. దీంతో పాటు కొంతమంది మేధావులు కూడా ఈ జంతు జాతి అంతరించకుండా వీటికి సరైన విధి విధానంతో ఎలా వెళ్తే బాగుంటది, ఇలాంటి పాలసీ మేకింగ్ విషయంలో అలాంటి మేధావులతో కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతోటి మిగతా మేధావులతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉందని చెప్పి మా దృష్టికి అయితే వచ్చింది. సో ఈ టీవీ డిప్యూటీ సీఎం అనేది తన మార్పు పరిపాలన అయితే పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు. శాఖల మీద మంచి పట్టు సాధిస్తున్నారు. తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా అటవీ శాఖలో తీసుకోవాల్సిన ఇప్పటికే మనం చూసాం ఎర్రచందనం మీద ఉక్కుపాదం మోపారు కదా, పెద్దిరెడ్డి గారి కుటుంబమే టార్గెట్ గా వెళ్తున్నారా ముందుకి? పెద్దిరెడ్డి అని కాదండి, ఎర్రచందనం ఎవరైతే అక్రమంగా తరలిస్తున్నారో వాళ్ళు ఎవరైనా సరే దాని వెనకున్న మెయిన్ హెడ్స్ ను మాత్రం వదలరు. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల నుంచి అక్రమంగా సహజ సంపదను దోచేసుకుంటున్నారు కొట్టుకొని. ఆ ఎర్రచందనం అనేది వెరీ రేర్. మనకి మన సౌత్ ఇండియాలో ఉండే ఎర్రచందనం అనేది మనం ప్రైడ్ గా ఫీల్ అవ్వాల్సిన ఒక పంటని ఇక దాన్ని దోపిడీకి గురవుతుంది అది ఎర్రచందనం అనేది. ఇప్పుడు ఎర్రచందనం రియల్ ఎస్టేట్ కొన్ని ఫార్మ్స్ లో కూడా పండించేలా కూడా కొన్ని ఇప్పుడు చాలా చాలా ఫార్మ్స్ కూడా ఫార్మ్ ల్యాండ్స్, ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్స్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి సిఫార్త్ గారు. అవును, రెవెన్యూ శాఖలో రిజిస్టర్ చేసుకొని 600 నుంచి 700 వరకు ఎకరాలకి పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చారు. దాన్ని పెంచే దిశగా వాటికి పరిరక్షణ అందరూ ఎక్కువగా అంటే బీడు భూముల్లో సాగు చేసేలా కూడా అందరికి అదొక అంటే మనకి అంటే రేర్ పంటని మనం పండించడం వల్ల కూడా మిగతా వాళ్ళకి కూడా ఆదాయ వనరుగా కూడా తీర్చిదిద్దే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఎర్రచందనంని అక్రమంగా నల్లమల అడవుల నుంచి తరలించుకుపోతున్న దొంగలను అయితే మాత్రం ఖచ్చితంగా కట్టడి చేస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. అలాగే అటవీ శాఖలో జరుగుతున్న మైనింగ్ ప్రక్రియను కూడా, ఆ అక్రమ మైనింగ్ ని అసలు దాని మీద కూడా ఉక్కుపాదం మోపుతారు. యురేనియం వంటి ప్రమాదకరమైన మైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఆయన అతి త్వరలో చర్యలు తీసుకుంటారు.